సరైన సాధన శ్వాసమే ధ్యాస వల్ల మాత్రమే మనసు శుద్ధి అవుతుంది. గుర్తెట్టుకోండి. ఎలా శుద్ధి అవుతుంది? తీవ్రమైన సాధన చేయడం వల్ల, అంటే ఆలోచనలు లేని స్థితిలో గంటలు గంటలు కూర్చోవడం వల్ల అపారమైన శక్తి మీరు పొందుతారు. శక్తి పెరిగే కొద్దీ మీ గుణం మారుతూ ఉంటుంది. శక్తి పెరిగే కొద్దీ మీ గుణం మారుతూ ఉంటుంది. అందుకే అంటారు, తమో గుణం ఉన్నవారి కంటే రజో గుణంలో ఉన్నవారు కొంచెం శక్తివంతులు, రజో గుణంలో ఉన్నవారి కంటే సాత్విక గుణంలో ఉన్నవారు ఇంకా శక్తివంతులు. వాళ్ళే కనుక శుద్ధ సాత్వికంలోకి చేరుకోగలిగితే సిద్ధులు, మహత్యాలు, ఎన్నో రకాలైన శక్తులు కలిగి ఉంటారు. వారి శక్తి ఇంకా పెరిగితే నిర్గుణంలోకి వెళ్తారు. వారు అపార శక్తివంతులు, వారినే దేవుళ్ళు అంటారు. ఈ మార్పులు ఎలా వస్తాయి అంటే శక్తి పెరిగే కొద్దీ వస్తాయి. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు మీ సమయం వృధా కాకుండా వీలైనంత శక్తిని సంపాదించుకునే ప్రయత్నం చేయండి. ఆలోచనలే తగ్గకపోతే మీ శక్తి ఏమాత్రం పెరగదు. కూర్చున్నదంతా వృధా అవుతుంది. అందుకే నేను చెప్తాను, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఖాళీ దొరికితే, అంటే టిఫిన్కి వెళ్ళినా, భోజనాలకు వెళ్ళినా, రాత్రి అయినా ఫోన్లు మాట్లాడుతూనే ఉంటారు. అలా చూసుకొని కావాలంటే మీరు వాళ్ళు మళ్ళీ వచ్చి కూర్చుంటారు. లోపల ఆ విషయాలే తిరుగుతూ ఉంటాయి. కూర్చున్నారు, శక్తి రాదు వాళ్ళకి. ఆ విషయం వాళ్ళకి తెలీదు. కూర్చున్నాను కదా అనుకుంటారు. కూర్చోవడం ముఖ్యం కాదు చెప్తున్నాను నేను. మీలో మార్పులు రావాలి అంటే మీ శక్తి అపారంగా పెరగాలి. ఆలోచనలు లేని స్థితిలో ఉండాలి ఎక్కువ గంటలు. దానికి శ్వాస మీద ధ్యాస ఉంచవలసిందే. అలా చేస్తూ ఆహార నియమాలు మీరు బాగా కఠినంగా పాటిస్తే ఎందుకు శక్తివంతులు కారు? మీ అంతఃకరణం ఎందుకు పవిత్రంగా తయారు కాదు? అంతఃకరణం అంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. అది